బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒళ్ళు గగురుపాటు గురవుతూ ఉంటుంది కర్నూలు బస్సు ప్రమాదాన్ని తలుచుకుంటే. ఫిట్నెస్ లేని బస్సుతో ప్రయాణికులను బలి తీసుకుంది వి కావేరీ ట్రావెల్స్ అంటూ చర్చ జరుగుతోంది. బైక్ ను ఢీకొట్టి 300 మీటర్లు ఈడ్చుకెళ్లింది బస్సు. గాఢ నిద్రలో ఉండగానే ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మంటల ధాటికి తప్పించుకోలేక బస్సులోని వెలువెల్లాడారు. డ్రైవర్ అజాగ్రత్తతో మంటల్లోని 45 మంది ప్రయాణికులు గడిపిన సందర్భం. బస్సు అద్దాలు పగలగొట్టి బయటకొచ్చారు కొంతమంది. తప్పించుకునే మార్గం లేక సీట్లలోనే ప్రాణాలు వదిలారు మరికొంతమంది ప్యాసింజర్లు. బస్సు ప్రమాదంలో బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్ మృతి చెందాడు. ఘటనా ప్రదేశంలోని బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కసారి ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఇతగాడి బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్. ఈ బైక్ని ఢీకొన్న తర్వాతే ఆ మంటలు బస్సులోకి వ్యాపించాయి. దీంతో ప్రమాదంలో ఇప్పటికీ 20 మంది మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 45 మంది ప్రయాణికులు ఈ బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. ఈ బైక్ని ఢీకొన్న క్రమంలోని ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత మంటలు పూర్తిగా వ్యాపించేశాయి. ఈ బైక్ ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ ముందుగా మంటలు అంటుకున్నాయి. ఆ మంటల ధాటికి బస్సుకి, మరి ముఖ్యంగా బస్సు ఆ ముందు భాగంలో ఆ బస్సును ఢీకొన్న తర్వాత ఈ మంటలు ముందు భాగం నుంచి వ్యాపించడం మొదలుపెట్టాయి. దీంతో ముందు భాగం నుంచి మొదలవడంతో ప్రయాణికులకి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఎప్పుడైనా ప్రమాదం జరిగిందంటే కనుక ఎటు డోర్ ఉందనేది అవగాహనకు వస్తే ఎంట్రీ డోర్కి సంబంధించి, ఎందుకంటే వీటికి ఎగ్జిట్ డోర్లు ఏవి ఉండవు. ఒకటే ఎంట్రీ ఉంటుంది, ఒకటే ఎగ్జిట్ ఉంటుంది. ఇది కూడా ప్రమాదానికి ఒక కారణం. మరి ముఖ్యంగా ఆ ఘటనకు సంబంధించిన విజువల్ మీరు చూస్తే కనుక ఆ ముందు భాగంలో మీరు చూడండి, ఆ రెడ్ కలర్లో హైలైట్ చేసి చూపించడం జరుగుతోంది. అదే బైక్. ఆ బైక్ ఢీకొన్న తర్వాతే ఇంతటి ప్రమాదం జరిగింది. శివశంకర్ ఆ బైక్ని నడుపుతూ వెళ్తున్న క్రమంలో వి కావేరీ ట్రావెల్స్కి చెందిన బస్సు, వేమూరి కావేరీకి సంబంధించి ఆ బస్సు వెళ్ళి ఢీకొట్టడం జరిగింది. వెంటనే మంటలు వ్యాపించి దాంట్లో 45 మంది ఆ మంటల్లో చిక్కుకోవడం జరిగింది. కొంతమంది ఎవరైతే అప్పటికి మేల్కొని ఉన్నారో లేకపోతే అలర్ట్గా ఉన్నారో వాళ్ళు వెంటనే బస్సు నుంచి దూకేశారు కిందకి. కొంతమంది డోర్స్ని పగలగొట్టారు. మరికొంతమంది అక్కడ ఉన్న ఆ ప్రమాదానికి సంబంధించి మాట్లాడుకునే క్రమం. విజువల్స్ మీరు చూస్తున్నారు. బస్ ఓనర్కి సంబంధించి వి కావేరీ ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ ఆయన, అలాగే బైక్ నడిపిన వ్యక్తి శివశంకర్. వీళ్ళిద్దరూ ఈరోజు 20 మంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. ఆ వ్యక్తి శివశంకర్ అనే వ్యక్తి బస్సును ఢీకొన్న పరిస్థితి. బస్సు వెళ్ళి శివశంకర్ బైక్ను ఢీకొట్టింది. దీంతో ఇంతటి ప్రమాదం చోటు చేసుకుంది. మీరు చూడొచ్చు, నుచ్చు అయిపోయింది బైక్. ఎక్కడ కూడా నామరూపాలు లేవని చెప్పుకోవాలి. ఎక్కడ కూడా అసలు అది బైక్ అని గుర్తుపట్టడానికే టైం పడుతుంది. ఆ ఫ్యూయల్ ట్యాంక్ చూస్తేనే, ఆ పెట్రోల్ ట్యాంక్ చూస్తేనే అది బైక్ అని చెప్పి అర్థమవుతోంది. కేవలం ఇనప కడ్డీలు మాత్రమే మిగిలాయి. కేవలం ఇనప ఏమంటారు బాడీ మాత్రమే మిగిలింది. దాదాపుగా మిగిలిందంతా ఖాళీ బూడిదైపోయిందంటే ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉండుంటుంది అర్థం చేసుకుంటేనే అసలు ఆ మాటకు సంబంధించి. దట్టు మీరు చూస్తే కనుక కింద పార్ట్లో మీరు చూడండి, ఇలా అడ్డుగా ఉన్నాయి గ్రిల్స్. ఒక్కసారి ఆ గ్రిల్స్కి అంటే ఏమంటారు, ఈ లోవర్ పార్ట్ ఉంటుంది, లోవర్ సీట్స్ దగ్గర వాళ్ళు బయటికి ఆ పార్ట్కి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఇలా అడ్డుగా ఉంటాయి కిటికీలకి. ఇంకా వాళ్ళు ఏం బయటపడతారు? అద్దం పగలగొట్టినా కాస్త యువకులు కాబట్టి బయటికి ఎద్దడానికి ఉంటుంది, అవ్వచ్చు. కాస్త మహిళ లాంటి వాళ్ళు కనీసం ఆ సాహసం చేయడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు అక్కడ. అటువంటి పరిస్థితి. ఇంకొక విషయం మీరు చూస్తున్నారు, ప్రభుత్వ అధికారులు అక్కడికి చేరుకొని హాస్పిటల్లో పేషెంట్స్ పరిస్థితి ఏంటి వాళ్ళని అడిగి తెలుసుకోవడం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుసైన్ అందిస్తాడు. హుసైన్, అసలు బస్సు వెళ్ళి ఎలా బైక్ని ఢీకొట్టింది? ఇది అందరికీ వచ్చే క్వశ్చన్. ఎలా వెళ్ళి బస్ ఆ బైక్ని ఢీకొట్టడం జరిగింది? దీనికి సంబంధించి అక్కడ ఏమంటున్నారు? సచిన్, అతివేగంగా ముందుగా బైకర్ వెళ్తున్నాడు శివశంకర్. ఆ నేపథ్యంలోనే వెంట నుంచి వచ్చినటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్ కావేరీ బస్ ఏదైతే ఉందో ఆ కావేరీ బస్సు అతివేగంగా వచ్చి
ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. అయితే బైక్ ఢీ కొట్టిన తర్వాత సుమారు 300-400 మీటర్ల వరకు ఈ బస్సు అలాగే ప్రయాణం చేసింది. బస్సు కిందనే బైక్ వాహనం పడి ఉండడంతో ఆ బైక్ వైపు బస్ కంట్రోల్ కాలేదు, మరోవైపు బైక్ లో ఉన్నటువంటి పెట్రోల్ మండిపోవడంతో ఒకసారిగా బస్సులోకి మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే ప్రమాదం జరుగుతుంది అనేటువంటి నేపథ్యంలో ప్రమాదం జరిగిన వెంటనే, యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ బస్సు ఆపేసి ఉండింటే ఈ ప్రమాదం ఇంతటి ఘోరం జరిగేది కాదు, ఇంతటి దారుణం తెల్లవారుజామునే తెలుగు ప్రజలకి వినిపించేది కాదు ఈ ఘటన. అయితే ఈ డ్రైవర్ యొక్క అప్రమత్తంగా లేకపోవడం, ప్రమాదం జరిగిన తర్వాత కూడా అతివేగంగా ముందుకు రావడంతోనే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ఉన్నటువంటి వారు మొత్తం కూడా దహనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 11 మంది తప్పించుకున్నారు ప్రమాదంలో. 11 మందికి సంబంధించినటువంటి ఈ మృతదేహాలు ఎవరు అనేది గుర్తించారు. అయితే మరో ఈ 9 మంది ఎక్కడికి వెళ్ళారు అనేటువంటి దానిపైన కూడా విచారణ చేస్తున్న పరిస్థితి. అయితే ఒక డ్రైవరు సంబంధించినటువంటి అదుపులో పోలీసు అదుపులో ఉన్నట్లు ఇప్పుడే అధికారికంగా చెప్పినట్టు పరిస్థితి. అయితే కొంతమంది స్థానికంగా పార్టీ నాయకులు మాట్లాడడానికి వచ్చారు. అసలు ఈ ప్రమాదాలు ఎలా చూడాలి? ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పి ముందుగా సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లా ఎవరైతే చనిపోయారో వాళ్లకు సంతాపం తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తా ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. ఈ ప్రాంతంలో ఇది మొదటిసారి. దీనికి సిపిఎం పార్టీగా మేము భావించేది ఏమంటే, ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రభుత్వాల యొక్క కంట్రోల్ లేకపోవడం. రెండవది, ప్రతి ట్రావెల్స్లో కూడా ఏ బస్సుకు వచ్చినా సింగిల్ డ్రైవర్ ఉంటాడు తప్ప డబుల్ డ్రైవర్ ఉండడు. ఎందుకంటే దాదాపు 8-9 గంటల పాటు ఒకే డ్రైవరు ఆ రకంగా నడపడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని ఈరోజు జరుగుతూ ఉంది. ఏది ఉన్నా కూడా డ్రైవరే చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తెల్లారుజామున జనరల్గా నిద్రమబ్బులో ఉంటారు. డ్రైవర్గిన డబల్ డ్రైవర్లు ఉంటే గిన ఇట్లాంటి సంఘటన జరిగేది కాదు. ఎందుకంటే వెంటనే డ్రైవర్ అప్రమత్తం అయితే దాదాపు 400 మీటర్ల వరకు ఆ రకంగా బైక్ని తీసుకురావడం అనేది అది చాలా ఒక రకంగా చెప్పాలంటే అప్రమత్తంగా లేడు డ్రైవర్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బైక్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం వెనక్కి వెళ్ళిపోయాడు, బైక్ మాత్రం బస్సు కిందకి వచ్చింది. దాని మంటలతో ఆ రకంగా మొత్తం కూడా బస్సు తగలబడిపోయింది. బస్సు తగలబడిపోయిన తర్వాత దాంట్లో బయటికి రావడానికి కూడా అవకాశం లేకుండా బస్సు అరేంజ్మెంట్ ఉంది. బస్సు యొక్క కన్స్ట్రక్షన్ కూడా అట్లాంటి పద్ధతిలో ఉంది. బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు. దాంట్లో ఒక 14 మంది బయటపడ్డారు, కానీ ఈరోజు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇప్పటికి కొంతమంది యొక్క ఆచూకీ వాళ్ళు చనిపోయారా బూడిదయ్యారా తెలియదు. ఇప్పుడు 15 శవాలు ఇక్కడ ఉన్నాయి. మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రైవేట్ ట్రావెల్స్ పైన ప్రభుత్వాల యొక్క కంట్రోల్ లేకపోవడమే ఇట్లాంటి సంఘటనలు జరగడానికి కారణము. అందుకోసం ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్య పైన చర్యలు తీసుకోవాలి. ప్రతి బస్సులో 2 డ్రైవర్లు ఉండేలాగా చూడాలి. ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు చనిపోయినట్టు వాళ్ళకి 50 లక్షల నష్టపరిహారం యాజమాన్యం కట్టించాలి. అట్లా ప్రభుత్వం కూడా 10 లక్షల కుటుంబానికి ఇవ్వాలి. దాంతోపాటు ఇప్పుడు చెత్తగాత్రలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేస్తున్నారో వాళ్ళకు మెరుగైన వైద్యం ఇక్కడ కాకపోతే ఇంకొక చోట మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రయత్నించాలి. అట్లాంటి కుటుంబాలకు 25 లక్షల నష్టపరిహారం ఆ యాజమాన్యం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మనకు 2005లో పాలె సంఘటన జరిగింది. 2019లో వెల్దుర్తి దగ్గర అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం, 22 మంది చనిపోయారు. ఇవాళ చూసుకుంటే అత్యంత భారీ ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవేస్ మీద ఇంత పెద్ద ఘోరాలు జరుగుతున్నాయి, ఇంత ప్రమాదాలు జరుగుతున్నా రోడ్డు సేఫ్టీ తీసుకోవడంలో అటు అధికార యంత్రాంగాన్ని ఇటు జాతీయ రహదారి భద్రత కానీ ఏం చేస్తుంది? ఈ రెండు కూడా పూర్తిగా వైఫల్యం చెందాయి. ఎందుకంటే ప్రభుత్వం డబ్బులేమో టోల్గేట్ల పేరుతో పిండి వసూలు చేస్తూ ఉంది, కానీ వాళ్ళపైన కంట్రోలింగ్ ఏదైతే ట్రావెల్స్ ఉన్నాయో వాళ్ళపైన కంట్రోలింగ్ అనేది ప్రభుత్వాల దగ్గర లేవు. అట్లా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి ఆ రకమైన పద్ధతి కూడా లేదు. మీరు ఎక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళండి, ఎక్కడైనా సేఫ్టీ చూస్తున్నారంటే ఎక్కడ కూడా ఆ రకం సేఫ్టీ మెజర్స్ నేషనల్ హైవే కానీ లేకుంటే ప్రభుత్వం కానీ లేకుంటే జాతీయ రహదారి సంస్థ కానీ ఆ రకంగా చేయట్లేదు. అందుకోసం ఇది పూర్తిగా ప్రభుత్వం బాధ్యత. అట్లా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్న వాళ్ళ పట్ల కంట్రోలింగ్ కూడా లేదు. 2 డ్రైవర్లు ఖచ్చితంగా ప్రతి బస్సులో ఉండాలి, ఆ రకంగా లేదు. ఎందుకు పెట్టట్లేదని చెప్పేసి ఎందుకు ఆ రకంగా చెకప్ చేయట్లేదు? రెండోది, అసలు ఇక్కడ ఈ బస్సుకు పర్మిషన్ ఉందా లేదా ఇప్పుడు దాకా క్లారిటీ లేదు. ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ అక్కడ లేవు. అంటే పర్మిషన్ లేకుండా ఇష్టానుసారం ప్రజలకు డబ్బును కొల్లగొట్టడం కోసం ఈరోజు ప్రభుత్వం అట్లాంటి అనుమతులు ఇస్తున్నాయి. దీనిపైన సమగ్ర విచారణ జరపాలని చెప్పి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తాము. ఈ ఘటనకి ఎవరు బాధ్యత వహించారు? అటు ప్రభుత్వమా లేకపోతే కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి యాజమాన్యమా లేకపోతే? ప్రభుత్వము కావేరీ ట్రావెల్స్ వీళ్ళిద్దరు బాధ్యత. ప్రభుత్వం బాధ్యత ఏంటి? అసలు బస్సుకి ఏంటి, వాళ్ళు సేఫ్టీ మెజర్ పాటిస్తున్నారా లేదా, 2 డ్రైవర్లు పెట్టారా లేదా, ఇది ప్రభుత్వం బాధ్యత. అట్లా బండికి పర్మిషన్ ఉందా లేదా, ఇది ప్రభుత్వం బాధ్యత. అట్లే యాజమాన్యం బాధ్యత కూడా ఎక్కడుంది? డబ్బులు వసూలు చేయడం తప్ప మేము సేఫ్టీగా దీన్ని పాటించాలి. అట్లా 2 డ్రైవర్లు పెట్టాలి, క్లీనర్లు పెట్టాలి. అట్లా ప్రమాదం జరిగితే వెంటనే బయటకు వచ్చేట్టు మార్గాలు కూడా ఏర్పడేలాగా బస్సును అరేంజ్మెంట్ చేయాలన్నటువంటి సిస్టమ్
యాజమాన్యం లేకపోవడంతోనే ఈ సంఘటన జరిగింది. ఇంతమంది చనిపోవడానికి కారణం వాళ్ళే. మొత్తంగా చూసుకుంటే ఈ ఘటనతో అన్ని రాజకీయ వర్గాలతో పాటు కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మృతదేహాలను ఫోరెన్సిక్ ల్యాబ్ తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. మనం చూస్తున్నాం స్పష్టంగా పడిపోయినటువంటి పూర్తి స్థాయిలో కాలిపోయినటువంటి మృతదేహాలు, భౌతిక కాయాలని ఫోరెన్సిక్ నిపుణులు, ఫోరెన్సిక్ డాక్టర్స్ తరలిస్తున్నటువంటి పరిస్థితి. స్థానికంగానే ఇక్కడ ఏర్పాటు చేసి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఈ ఘటన మీదే రాష్ట్రపతితో పాటు ఈ దేశ ప్రధాని కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి తీవ్ర దిగ్భ్రాంతి దేశం మొత్తం ఒక్కసారిగా చిన్న టేకూరు దగ్గర జరిగిన జాతీయ రహదారిపై జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన పైన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఆ కుటుంబాలు మొత్తం తీవ్ర విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మృతదేహాలను ఫోరెన్సిక్ అధికారులు స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి తాత్కాలికంగా మార్చరీ వద్దకు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపు పోలీసులు, ఇంకోవైపు ప్రభుత్వ సిబ్బంది, ఇంకో అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో పెద్ద సంఖ్యలో చర్య తీసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా అయితే కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి ఈ మృతదేహాలను తరలిస్తా ఉన్నారు. పూర్తిగా కాలిపోయినటువంటి దగ్ధమైనటువంటి పరిస్థితి బస్సు పరిస్థితిని చూస్తే ఇంతటి ఘోరం దేశంలో చాలా తక్కువ జరిగినటువంటి అతి కొద్ది ఘటనలో ఈ కొన్ని ఉన్నాయని చెప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే దేశం మొత్తం ఈ ఘటన వైపే చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే తాజాగా అధికారులు, మరోవైపు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సంఘంలోకి దిగినటువంటి పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మార్చరీకి ప్రత్యేకమైనటువంటి బృందాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో తాత్కాలికంగా మార్చరీ కేంద్రాలను ఏర్పాటు చేసి మృతదేహాలను తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అధికారులు పెద్ద ఎత్తున కూడా అధికారులు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మనకి పెద్ద ఎత్తున టెంట్ ఏర్పాటు చేసి తాత్కాలికమైనటువంటి టెంట్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఘటనా స్థలంలో తీవ్ర దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితులు తాజాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూసాం ఉదయం తెల్లవారుజామున 3:30 గంటలకు జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా షాక్ కి గురైనటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. ఫోరెన్సిక్ అధికారులు ప్రత్యేకంగా బృందం టీం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికెక్కడ మృతదేహాలను గుర్తించడంతో పాటు ఆ యొక్క ఏవైతే కాయాలకున్నటువంటి దేవాలను గుర్తించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి తాజాగా కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. కావేరీ ట్రావెల్స్ కేవలం డబ్బు కోసమే పెట్టుకున్నటువంటి ట్రావెల్స్, ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తా, పెద్ద ఎత్తున డబ్బు వసూలు తప్ప. హుసేన్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి హుసేన్. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. డబ్బుల కోసమా మీరు ప్రైవేట్ ట్రావెల్స్ నడుపుకునేది? డబ్బుల కోసమేనా? సీదా ప్రశ్న, నేరుగా సూటిగా ప్రశ్నిస్తోంది. డబ్బుల కోసమా? డబ్బుల కక్కుర్తి కోసమా? ప్రయాణికుల భద్రత మీకు అవసరం లేదా? ఒక ఆర్గనైజేషన్ కాదు, ఈరోజు అన్నిటినీ ప్రశ్నిస్తున్నాం. అన్నిటినీ. మీకు ప్రయాణికుల భద్రత ఉందా లేదా, అవసరమా కాదా చెప్పండి. మొన్న రాజస్థాన్, ఈరోజు ఆంధ్రప్రదేశ్, రేపు ఇంకో చోటి, ఇంకో చోటి, ఆ తర్వాత ఇంకో చోటి. ఎంతమంది బలైపోవాలి, ఎంతమంది బలి తీసుకుంటారు మీ నిర్లక్ష్యానికి? బైక్ ఢీకొన్న క్రమంలో ఒక బస్సు బైక్ని ఢీకొట్టిన తర్వాత 300 మీటర్లు ఈడ్చుకెళ్తుందా? 300 మీటర్లు ఈడ్చుకెళ్తుందా? తెలీదా? సోయలేదా? ఒక మనిషి అక్కడ బలైపోయాడు బైక్ ఢీకొన్న తర్వాత. అదే మీరు చేసిన పెద్ద తప్పు, మీ పెద్ద నిర్లక్ష్యం. ఢీకొట్టిన తర్వాత 300 మీటర్లు ఈడ్చుకెళ్ళడం అంటే ఏం చేస్తున్నట్టు మీరు? మీ డ్రైవర్ ఏం చేస్తున్నట్టు? పోనీ డ్రైవర్కి సంబంధించి అలసట అయ్యాడంటే ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు పెట్టండి. పిండాల్సిన టైంలో పిండుతున్నారు డప్పులు గట్టిగానే. పండుగ వస్తే చాలు పిండుతారు, సెలవు వస్తే చాలు పిండుతారు. నార్మల్ రేట్లకి పండుగల టైంలో రేట్లకి ఎంత ఫరక్ ఉంటుంది? ఆస్మాన్ ఫరక్ ఉంటుంది, ఏకంగా ఆస్మాన్ ఫరక్. మీకు ప్రయాణికుల భద్రత అవసరం లేదా?
అవసరం లేదా? సమాధానం చెప్పరే. ప్రశ్నిస్తే తప్పు. మళ్ళీ మీకు మీ ప్రయాణికులు మిమ్మల్ని ప్రశ్నిస్తే తప్పు. ఈరోజు 20 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతే ఇప్పటికింకా రియాక్షన్ లేదే మీది. ప్రైవేట్ ట్రావెల్స్ ఎందుకు మాట్లాడవు? ఈరోజు రాజస్థాన్లో ఘటన జరిగింది. రాజస్థాన్లో కూడా 20 మంది పాపం చచ్చిపోయారు. ఘటన రియాక్షన్ లేదు. అది అక్కడ జరిగింది కదా. ఒక్కసారి హైదరాబాద్కి వెళ్ళి అక్కడ అమీర్పేట్లోనో లేకపోతే ఎల్బీ నగర్లోనో నిల్చుంటే ఉదయం 6 ఆ ప్రాంతంలో వచ్చే బస్సులు చూడండి. ఉదయం 6 గంటలకు ఎంత కిక్కిరిసిపోతూ ఉంటుంది. అఫ్కోర్స్ ప్రైవేటైజేషన్ మనకు అవసరమే, ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అవసరమే నిర్మోహమాటంగా. కానీ మీరు ఎక్కడా డబ్బులకి సంబంధించి డబ్బుల విషయంలో ఎక్కడా తగ్గరే. సాధారణమైన రోజుల్లో 500, 600, 700 ఉండే టికెట్ పండగలు వస్తే చాలు వేలలో వెళ్ళి కూర్చుంటుంది కదా. మరి ప్రయాణికుల భద్రత మీకు ఎందుకు పట్టదు? సేఫ్టీ ఎందుకు పట్టదు? ఎందుకు గాలి కుదిరేస్తారు? ఎందుకు అతివేగం, మితిమీరిన వేగం? ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. రోజు అంటూ ఉంటారు సాధారణంగా కొన్ని క్వశ్చన్స్, ఎందుకు ఈ స్టోరీ, ఎందుకు ఆ స్టోరీ అని చెప్పి. మాట్లాడండి. ఇటువంటి స్టోరీస్ని మీరు పబ్లిక్గా డిమాండ్ చేయండి. పబ్లిక్ షుడ్ డిమాండ్. మాకు ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారు మీరు చెప్పే ప్రయత్నం చేయండి అని చెప్పి. ప్రభుత్వ అధికారులను ప్రశ్నించండి. ప్రభుత్వాలని ప్రశ్నిద్దాం. ఈరోజు 20 మంది కుటుంబాలు బలైపోయాయి. 20 మంది బలైపోయారు. ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించడం జరుగుతోంది. ఇది యాక్సిడెంట్, ఎవరు కొట్టి పారేయటం లేదు. కానీ ఇటువంటి ఘటనలు జరిగిన క్రమంలో ఆ మంటలను కనుక అదుపులోకి తీసుకుని రాగలిగితే వెంటనే బాటిల్తో నీళ్ళు పోస్తాడా అర్థం కాక. అంటే అర్థమవుతుంది, జస్ట్ సెన్స్ ఇట్. కనీసం అవగాహన లేదు, మీ డ్రైవర్కి కనీసం అవగాహన లేదు. సేఫ్టీ కల్పించగల ఒక వ్యక్తిని పెట్టచ్చుగా, ప్రయాణికుల భద్రత కోసం ఒక వ్యక్తిని పెట్టచ్చుగా. ఒక ప్లేన్లో మనం ట్రావెల్ చేసినప్పుడు, ఒక ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన తర్వాత ప్లేన్లో ట్రావెల్ చేసిన